ఓం నమో వెంకటేశాయ. ప్రపంచ దేశాలలో నాగరికత కనువిప్పే నాటికే సభ్యతా సంస్కారాలకు, నైతిక ధార్మిక ఆదర్శాలకు ప్రసిద్ధిగాంచిన దేశం మన భారతదేశం. ఆనో భద్రాహ క్రతవో ఎంతు విశ్వతః. ప్రపంచం నలుమూలల నుంచి గొప్ప గొప్ప ఆలోచనలు నాలో ప్రవేశించుగాక అన్న ఉదాత్తమైన దేశం మన భారతదేశం. ప్రపంచ దేశాలకు మన భారతదేశం అందించిన గొప్ప కానుక భగవద్గీత. వేదాంత గ్రంథంగానే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి ఒక దీపస్తంభంగా విలసిల్లుతున్నటువంటి మహాగ్రంథరాజం భగవద్గీత. బాహీరంగా చూస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశం చేసినటువంటి గ్రంథంగా కనిపిస్తూ ఉన్నది. మహాభారతంలో భీష్మ పర్వంలో ఉన్నది కదా. ఆ సందర్భంలో ఆంతరంగికంగా అంతరాంతరాళాలలో వివేచించిన సందర్భంలో కేవలం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి మాత్రమే ఉపదేశించినది కాదు, ప్రపంచ దేశాల అన్నింటికీ అందించినటువంటి గొప్ప సందేశం భగవద్గీత. పైకేమో ఉపదేశంలాగా, లోపలేమో సందేశం. ఉపదేశం మంత్రాన్ని ఉపదేశం చేయటం జరుగుతుంది. గురువు శిష్యునికి మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. సందేశం యావన్మందికి, ప్రజలందరికీ కూడాను చెందేలాగా అందించడం సందేశం. అలా ఉపదేశం, సందేశం అనే రెండు భావాలని అంతరాంతరాళలో కలిగినటువంటి వ్యక్తిత్వ వికాస దీపస్తంభ గ్రంథం భగవద్గీత. అందుకనే పెద్దలు చెబుతారు, దేహళీదత్త దీపన్యాయం అని. గడప మీద పెట్టిన దీపపు వెలుగు న్యాయం. గడప మీద ఒక దీపం పెడితే ఆ దీపం వెలుగు ఇంటి లోపలికి, ఇంటి వెలుపలికి ఎలా వస్తుందో భగవద్గీత కూడా అటు అర్జునుడికి యుద్ధక్షేత్రంలో ఉపదేశించినటువంటి గ్రంథమైనా కూడా ప్రపంచ దేశాలలో ఉన్న అందరికీ అందిస్తున్న గొప్ప సందేశం అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. భగవద్గీతలోని శ్లోకాలలో పైకి అర్థం కనిపిస్తుంటే లోపల ఒక అంతరార్థం, ఆ అంతరార్థానికి ఆవల ఒక పరమార్థం. అంటే అర్థ, అంతరార్థ, పరమార్థాల త్రివేణి సంగమంగా భగవద్గీత భాసిల్లుతున్నది. మరి ఆ విషయాన్ని ఒక 2 శ్లోకాలలో మనం ముచ్చటించుకుందాం. క్లైప్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపచ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ట పరంతప. యుద్ధరంగంలో అర్జునుడు ఉన్న సమయంలో అందరూ చూస్తూ ఉండగా బంధువులే, ఎలా నేను ఇక్కడ నా బంధువులతోటి యుద్ధం చేయగలను అని భయపడుతూ ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి ఉపదేశం పరంతప. ఓ అర్జున, ఇక్కడ వాడిన పదప్రయోగంలో కూడాను చూడండి, పరంతప, అందరినీ కూడాను ఆధీనంలో ఉంచుకోగలిగినటువంటి వానివి నీవు అని ఒక ఉత్సాహాన్ని కలిగించే విధంగా చెబుతూ ఉన్నటువంటి సంబోధన. ఓ అర్జున, క్లైప్యం మాస్మగమః, ఏమాత్రం నువ్వు పిరికితనాన్ని దగ్గరికి రానివ్వకు, వదిలిపెట్టు. నీకు ఇది ఏమాత్రం తగినటువంటిది కాదు, ఉచితం కాదు. నైతత్వయుపపచ్యతే, ఏమాత్రం నీకు తగినది కాదు. ఇంకా చెప్పాలి అంటే తగ్గినదే తప్ప తగినది కాదు. ఈ తగ్గిన విషయాన్ని వదిలిపెట్టి యుద్ధరంగంలో అడుగులు వేయవలసినటువంటి అవసరం ఉంది అని శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశిస్తున్నటువంటి అద్భుతమైన శ్లోకరాజం. క్షుద్రం హృదయ దౌర్బల్యం, ఈ పిరికితనాన్ని వదిలిపెట్టి నువ్వు ముందుకు నడువు అని శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశిస్తున్నటువంటి చక్కటి శ్లోకం. పైకి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశిస్తున్నటువంటి శ్లోకం అని మనం సామాన్యమైనటువంటి అర్థాన్ని చెప్పుకున్నాం. ఒక్క అర్జునుడే కాదు, నిత్య జీవితంలో ఎల్లలు లేని ఎలక్ట్రానిక్ ప్రపంచంలో బ్రతుకుతున్న ఎవరైనా సరే, ఏ దేశంలోనైనా సరే, ఒక పనిని చేసే సందర్భంలో పిరికితనాన్ని ఏమాత్రం దగ్గరకు రానివ్వకూడదు. ఆ పిరికితనం మనిషిని అత్యంత బలహీనం చేస్తుంది కాబట్టి దానిని వదిలి
ముందుకు నడిస్తే విజయం మన సొంతమవుతుంది అని నినదించినటువంటి గొప్ప సందేశం ఈ శ్లోకం. పిరికితనం అనేటువంటి బలహీనత మనిషిని మరింత బలహీనపరుస్తుంది. కాబట్టి దానిని దగ్గరకు రానివ్వకూడదు. సాహసే లక్ష్మి అని చెప్తారు కదా, ధైర్యే సాహసే లక్ష్మి అని చెప్తారు పెద్దలు. కాబట్టి ధైర్యంగా ముందుకు నడవాలి అని ఒక ఉపదేశాన్ని అందించినటువంటి గొప్ప శ్లోకరాజం ఇది. ఉపదేశం అలాగే సందేశం, ఈ రెండూ నిబిడీకృతమై ఉన్నటువంటి శ్లోకం. ఇలాంటి ఎన్నో శ్లోకాలు ధైర్యాన్ని నూరిపోస్తూ 99 సార్లు అపజయాన్ని పొందిన 100వసారి విజయం నీదే సుమా అని చెప్పినటువంటిది భారతీయ వేదాంతం. అంతేకాని కేవలం మిథ్యావాదాన్ని బోధించినటువంటిది కాదు, కంబలి కప్పుకొని నిద్రపొమ్మని చెప్పింది కాదు భారతీయ వేదాంతం. ఉత్తిష్ట జాగ్రత్త, లేయ్, నిద్రలేయ్, జాగరూకుడివై ఉండు, నీ సాధనను చెయ్యి అని ఒక ధైర్యాన్ని నూరిపోసినటువంటి వేదాంతం భారతీయ వేదాంతం. అంతేకాని మెట్ట వేదాంతం అని పాశ్చాత్యులు నూరిపోసినటువంటి వేదాంతం కాదు భారతీయ వేదాంతం. దానికి ప్రబల నిదర్శనం ఈ శ్లోకం. మరి మరొక శ్లోకాన్ని చూద్దాం. సమాజంలో అందరూ కూడాను ఇతరులను ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ ఉండడం, లేదా వారి ద్వారా ఇబ్బందులు పొందుతూ ఉండడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి విషయం. మరి అలాంటి సందర్భంలో మనిషి ఎలా ఉండాలి, మనిషి కావాలి అంటే ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని అల్పాక్షరాలలో అనల్పార్థరచన అన్నట్లుగా అనుష్టుప్ శ్లోకంలో చక్కగా మనకి వ్యాసమహర్షి వారు అనుగ్రహించడం జరిగింది. ఎందుకు అనుగ్రహించారు అంటున్నామంటే, సామాన్యులైనటువంటి కవులు అయితే పదాల యొక్క అర్థాలు తెలుసుకొని రచిస్తారు. కానీ మహర్షి వారు, వ్యాస మహర్షి వారు రచించినటువంటిది కాదు, వారు అనుగ్రహించినటువంటి గ్రంథం మహాభారతం. మరి అందులో ఉన్నటువంటి ఉదాత్తమైన గ్రంథరాజం కదా భగవద్గీత. శ్లోకాన్ని చూద్దాం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున, సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున, సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. జీవన సారాన్నంతా కాచి వడబోస్తున్నటువంటి శ్లోకం ఇది. ఎలా జీవన సారాన్ని కాచి వడబోస్తుందో చెప్పే ముందు సామాన్యమైనటువంటి అర్థాన్ని చూద్దాం. ఓ అర్జున, అందరినీ కూడాను సమంగా ఎవరైతే చూస్తూ ఉంటారో తనలాగే ఇతరులని కూడాను ఆత్మౌపమ్యేన సమం పశ్యతి, ఇతరులను కూడా చూస్తూ ఉంటారో, సుఖం వా యది వా దుఃఖం, సుఖమైనా దుఃఖమైనా ఈ రెండింటినీ కూడా సమానంగా ఎవరైతే భావిస్తూ ఉంటారో అలాంటి యోగి శ్రేష్ఠుడు ముఖ్యుడు, సయోగి పరమో మతః. ఇది పైకి కనిపిస్తున్నటువంటి భావార్థం. హిరణ్మయేన పాత్రేణ అనే అద్భుతమైన ఉపనిషత్ మంత్రం చెప్తుంది, సత్యాన్ని బంగారం కప్పివేసింది. ఓ సూర్యభగవానుడా, తీక్ష్ణమైనటువంటి నీ కిరణాల చేత ఆ బంగారాన్ని తొలగించి అసలైన సత్యాన్ని ప్రకాశింపచేయి అన్నట్లుగా మన భారతీయ చింతనలో ప్రస్తుత కాలంలో పాశ్చాత్యపు పోకడల వల్ల పాశ్చాత్య సంస్కృతి అంటుకొని ఉంది. భగవద్గీతలోని శ్లోకాలని అన్వయించుకుంటూ ముందుకు వెళితే ఆ పై మెరుగులన్నీ పోయి అసలైన నిష్కర్ష బయటికి వస్తుంది. ఇతరులు ఏం చేస్తే నువ్వు బాధపడతావో అలా నువ్వు ఇతరులకు చేయకుండా ఉండడమే అన్ని ధర్మాల యొక్క సారం అని కదా పెద్దలు చెబుతుంది. అలాంటి ఉదాత్తమైనటువంటి భావమే కదా ఇది. ఆత్మౌపమ్యేన, నీలాగా ఇతరుల్ని చూడు, సమంగా చూసేటువంటి లక్షణాన్ని అలవర్చుకో. ఆంధ్ర మహాభారతంలో 15 పర్వాలను రచించి ఉత్తమ అధికారిగా నిలిచినటువంటి తిక్కన మహాకవి రచించినటువంటి పద్యంలో కూడా ఇదే భావం. బహుశా ఇలాంటి మూల భారతంలో ఉన్నటువంటి విశేష అంశాలని
ఆకళింపు చేసుకొని తిక్కనగారు అద్భుతంగా అందించారు. ఒరులేయవియునరించిన నరవరా అప్రియము తన మనంబులకగు తానొరులకు నవిసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఒరులేయవి యొనరించిన నరవరా అప్రియము తన మనంబునకగు. ఇతరులు ఏం చేస్తే నీ మనస్సు బాధపడుతుందో ఆ విధంగా నువ్వు ఇతరుల పట్ల ప్రవర్తించకుండా ఉండడమే అన్ని ధర్మాల యొక్క సారం. ఒక 30-40 సంవత్సరాల క్రితం అప్పటి ఆంధ్రపత్రికలో పత్రిక పైన ఈ కందపద్యాన్ని ప్రచురించేవారు. అంటే జీవన గమనంలో జీవన పదాన్ని నిర్దేశించేటువంటి పద్యం. మరి ఈ పద్యం ఇంత చక్కగా రావడానికి అసలు కారణం ఏంటి అంటే మనకి భగవద్గీతలో ఉన్నటువంటి ఈ శ్లోకం ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి. పండితుని యొక్క నిర్వచనాన్ని చెప్పేటప్పుడు కూడాను ఆత్మవత్ సర్వభూతాని యహ పశ్యతి సహ పండిత అని కదా చెబుతూ ఉంటారు. తనలాగే ఇతరులను కూడా చూసేటువంటి వారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రతిరూపం తన ప్రతిరూపం అనుకోవటమే ఉదాత్తమైనటువంటి లక్షణం. అలాంటి ఉదాత్తమైన లక్షణాన్ని అందించడంలో కృతకృత్యమై వ్యక్తిత్వ వికాసాన్ని అందించడంలో విజయ పదంలో ముందుకు సాగుతూ ఉన్నటువంటి భారతీయ వేదాంతంలోని ప్రస్థాన త్రయంలోని గ్రంథరాజం భగవద్గీత అని ఈ 2 శ్లోకాలు మనకి అద్వితీయంగా కేవలం మాటలు కాదు, కేవలం స్తవాలు కాదు, వాస్తవాలు అని చెప్పడానికి ఈ 2 శ్లోకాలు చాలు కదా.